తిరుపతి ఇందిరమ్మ గృహాల్లోని ఓ ఇంట్లో 3 మృతదేహాలు కలకలం రేపాయి. తమిళనాడు గుడియాత్తంకు చెందిన సత్యరాజ్ భార్యను వదిలి అదే ప్రాంతానికి చెందిన పొన్నాగుట్టే నాయిగితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. 3 నెలల క్రితం గుడియాత్తం నుంచి వచ్చి వీరు ఇందిరమ్మ ఇంట్లో కాపురం ఉంటున్నారు. తల్లి నాయిగితో పాటు 3 ఏళ్ల మనీష్ కూడా ఉన్నారు. స్థానికంగా కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 22వ తేదీ నుంచి ఇంటి నుంచి సత్యరాజ్ కుటుంబం బయటకు రాలేదు. ఉదయం దుర్వాసన రావడంతో పోలీసులకు స్థానికులకు సమాచారం ఇచ్చారు. మహిళను ఆమె కొడుకును చంపి సత్యరాజ్ ఆత్మహత్య చేసుకున్నాడనే కోణంలో పోలీసులు దర్యాప్తుకు సాగుతోంది. తిరుపతి ఇందిరమ్మ గృహాల్లోని ఓ ఇంట్లో 3 మృతదేహాలు కలకలం రేపాయి. తమిళనాడు గుడియాత్తంకు చెందిన సత్యరాజ్ భార్యను వదిలి అదే ప్రాంతానికి చెందిన పొన్నాగుట్టే నాయిగితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. 3 నెలల క్రితం గుడియాత్తం నుంచి వచ్చి వీరు ఇందిరమ్మ ఇంట్లో కాపురం ఉంటున్నారు. తల్లి నాయిగితో పాటు 3 ఏళ్ల మనీష్ కూడా ఉన్నారు. స్థానికంగా కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 22వ తేదీ నుంచి ఇంటి నుంచి సత్యరాజ్ కుటుంబం బయటకు రాలేదు. ఉదయం దుర్వాసన రావడంతో పోలీసులకు స్థానికులకు సమాచారం ఇచ్చారు. మహిళను ఆమె కొడుకును చంపి సత్యరాజ్ ఆత్మహత్య చేసుకున్నాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు సాగుతోంది.